నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన కార్ల రుణాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లబ్ధిదారుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జె ప్రవీణ్ కుమార్, ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కొండబాబు, జై భీమరావు భారత పార్టీ పీఎస్సీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ జోగారావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లబ్ధిదారుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2016-19లో ఇన్నోవా ఎథియోస్ కారులను ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు. కార్లను ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దెకిచ్చి వచ్చిన అద్దెతో రుణాలు తీర్చి జీవనాన్ని సాగించాలని అప్పట్లో అధికారులు తెలపడం జరిగిందన్నారు. కొంతకాలం కరోనా కారణంగా 3.5 సంవత్సరాలు జీవన ఉపాధి కోల్పోయామన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ ట్యాక్స్ కట్టనవసరం లేదని చెప్పి లేట్ ఫీజుతో ట్యాక్స్ కట్టడం జరిగిందని, ఆ సమయంలో కార్లకు కిరాయిలు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. కారు రుణాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్కు తప్పుడు నివేదిక ఇవ్వడంతో 20 కారులను సీజ్ చేయడం జరిగిందని, జరిగిన వాస్తవ పరిస్థితులను జిల్లా కలెక్టర్కు వివరించడంతో కారులను రిలీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాగుల రఘురాం, గొబ్బల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్నలారా, మిత్రులారా, మేము గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఎఫ్ఎస్డిసి, కేఎఫ్డిసి ద్వారా కొన్ని కార్లను మేము తీసుకోవడం జరిగింది. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎక్కడో ఉన్నత స్థానంలో ఉంచాలి, సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తానని చాలా గొప్పగా చెప్పి హామీ ఇచ్చి మాకు ఆ కార్లు ఇవ్వడం జరిగింది. సంతోషించాం. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ రోజుల ఆనందాన్ని ఉంచకుండా ఇప్పుడు మా పైన బలవంతపు వసూళ్లను, భయంకరమైనటువంటి టార్చర్ను పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారని ఖచ్చితంగా చెప్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మమ్మల్ని ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, మాకు చాలా విలువలు కలిగించాలని మీరు ఆనాడు చెప్పిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి, మా మనసుల్లో, మా మైండ్లో మెదులుతున్నాయి. కానీ ఈరోజు కార్లు తూర్పుగోదావరి జిల్లాలో ఈడీ గారి సమక్షంలో కలెక్టర్ గారి ద్వారా మీరు జీవో ఇప్పించి ఇంట్లోకి సుమారు 18-20 మందిని ఇంటికి పంపించి అందరిలోనూ అవమానపరిచి మమ్మల్ని సమాజంలో మరలా కిందకి దింపేసినటువంటి ఘనత కూడా మీకే చెల్లుద్ది. కాకినాడ జిల్లా కాకినాడ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, అలాగే శ్రీనివాస్ గారు ప్రమేయం మేరకు తప్పుడు నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వడంతో 20 మంది ఇన్నోవా కార్లను ఉన్న వ్యక్తులందరినీ కూడా సీజ్ చేసి అందులోని 4 కార్లు తీసుకొచ్చి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. దాని గురించి లబ్ధిదారులు అందరూ కూడాను 26 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా, ఈ లబ్ధిదారులు అందరూ కూడా రావడం జరిగింది. దీని మీద శనివారం నాడు కాకినాడ కలెక్టర్ వారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఒకటే అన్నారు, ఈ విషయం మీద మీ కార్లు మీకు ఇచ్చేయబడతాయి, మీకు మంగళవారం నాడు ఇచ్చేస్తారు, కాకపోతే మీకు 6 నెలలకు ఒకసారి ఒక వాయిదా కట్టాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది కాదండి, మాకు సీఎం గారిని, ఒక ముఖ్యంగా సీఎం గారిని, అదేవిధంగాను పవన్ కళ్యాణ్ గారిని మాకు ఒకటే డిమాండు, మాకు ఎవరైతే ఈ నాయకులు అందరూ కలిపి ఈ యొక్క కార్లు రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎస్సీ కార్పొరేషన్లో 20 మందిని టార్గెట్ చేసి మరి కార్లు సీజ్ చేయడం కోసం మరి దొడ్డిదారిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యొక్క దుర్మార్గం బయటపడింది. కేవలం ఎస్సీ వాళ్ళు ఇన్నోవా కార్ల మీద తిరగడం అని ఒక ఆలోచనతోటి వీళ్ళ కార్లని నిలుపుదల చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన శ్రీనివాస్ గారు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు పన్నాగం పన్నారు. గత ప్రభుత్వంలో కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కొట్టివేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కూటమి ప్రభుత్వం బడాబాబులకేమో రుణమాఫీలు, దళితులకేమో వడ్డీ మాఫియా. ఎంత దారుణం అండి. ఎస్సీ కార్పొరేషన్లో కారు తీసుకున్న లోన్కేమో వడ్డీ మాఫియా అట, బడాబాబు లోన్లు గట్రా తీసుకున్న వాళ్ళకేమో రుణమాఫీ అంట. అంటే దళితులపైన ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వివక్ష ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎస్సీ కార్పొరేషన్లో వచ్చిన నిధుల్ని ఎస్సీ కులాలందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకోవడం, దాని మీద ఎవరు ఎటువంటి దుర్మార్గ చర్యలు చేసినా మేము తిప్పుకొడతామని మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని కానీ, ఆ శ్రీనివాస్ గారిని కానీ వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా మా డిమాండ్.